ఇలా కోర్టు మేము వీటి మీద క్లారిటీ ఇవ్వలేమని చెప్పేసి ఇంకా ఈ కేసులను ఎత్తివేసే ప్రక్రియ నడుస్తూ ఉన్నది. 5 సార్లు అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని, ఇప్పటి వరకు వాటి మీద ఒక క్లారిటీగా ప్రిపేర్ అయిపోకపోవడం అంటే ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుందో అర్థమవుతలేదు. గాడిద పనులు దొమ్ముతుండ్రా? మంత్రులు అధికారులు ఏం పని చేస్తున్నారు అసలు? 5 సార్లు కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు కోరితే మీరు ప్రిపేర్ అయ్యలేరు, మీరు దాఖలు వేయలేదు. 6సారి వేయమని చెప్పిండ్రు, 6సారి వేస్తే కూడా ప్రిపేర్ అయ్యలేరు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తానని అనేక సందర్భాలుగా మాట్లాడుతున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కూడా నామరూపాలు లేకుండా చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది, ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడు. అందుకనే కౌంటర్ దాఖలు చేయలేక ఇలా ఈ యొక్క పథకాలను ఎత్తివేసే ప్రక్రియ నడుస్తూ ఉన్నది. ఇది నిజంగా చాలా బాధాకరం, దుర్మార్గమైనటువంటి చర్య. నేను ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పెద్దలను అడుగుతా ఉన్నా, అసలు కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు వచ్చిందో ఒక్క కాంగ్రెస్ నాయకుడికి తెలుసా అని అడుగుతా ఉన్నా. వాటి యొక్క ముఖ్య ఉద్దేశము, వాటి యొక్క చరిత్ర, ఎంత దీనమైనటువంటి పరిస్థితులలో ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఈ పథకం పుట్టిందో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలియదన్న విషయం కూడా కాంగ్రెస్ వాళ్ళకు తెలియదు. ఆనాడు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగా, రోషయ్య గారి ప్రభుత్వం ఉండగా తెలంగాణ ఆడబిడ్డలను, మా లంబాడి ఆడబిడ్డలను చదివించడానికి శక్తి లేక, పోషించడానికి శక్తి లేక, పెంచడానికి శక్తి లేక పసిబిడ్డలను అమ్ముకున్నటువంటి దుస్థితి నుంచి, పెళ్లి చేసే బాధ్యతను తీసుకొని బరువు మోయలేకున్నటువంటి దుస్థితులలో ఆడబిడ్డలను అమ్ముకున్నటువంటి దుస్థితి వరంగల్ జిల్లా మొదలైంది. ఈ ఆడబిడ్డలను అమ్ముకున్నటువంటి ఈ ప్రాంతంలో మీ హయాంలో జరిగింది. సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీకి. కనీసం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఈ ఆడబిడ్డల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలో అనేటువంటి సోయి కూడా ఆనాటి ముఖ్యమంత్రులకు, ఆ ప్రభుత్వానికి రాకపోవడం సిగ్గుచేటు. సిగ్గుపడాలి మీరు. కానీ కేసీఆర్ గారు ఆడబిడ్డలకు మేనమామలాగా, ఆ కుటుంబానికి పెద్దన్నలాగా అండగా నిలబడి 1,1016 ఆడబిడ్డ పెళ్లి చేయడానికి కోసం, కట్నం కింద ఇవ్వడం కోసం, ఆ కుటుంబాన్ని ఆర్థిక స్తోమతగా నిలబెట్టడానికి కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము. ఇది మేనిఫెస్టోలో పెట్టింది కాదు, ఓట్ల కోసం చెప్పింది కాదు, ఓట్లు వేయించుకోవడానికి చెప్పినటువంటి పథకం కాదు. కేవలం ఒక సామాజిక రుగ్మతలను మార్చడానికి, బాల్య వివాహాలను తగ్గించడానికి, పిల్లలందరూ కూడా 18 సంవత్సరాలు నిండేంత వరకు కూడా స్కూళ్ళల్లో చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో, దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాలలో, ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టలే, కేసీఆర్ తప్ప.
కేసీఆర్ గారు పెట్టిండ్రు కాబట్టి దాదాపుగా 14 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఒక చరిత్ర సృష్టించిందా? ఇలా ఇలాంటి చరిత్ర సృష్టించినటువంటి ఆడబిడ్డలకు, పేద బిడ్డలకు, పేదింటి బిడ్డ పెళ్లి చేయడానికి భరోసాగా నిలబడ్డటువంటి ఒక మంచి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఈ పథకాన్ని ఎత్తివేసే విధంగా ఇలాంటి ప్రిపేర్ అయిపోకుండా ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ పథకం ఎత్తివేయించడానికి పకడ్బందీ ప్రణాళిక జరిగింది అనడానికి ఇంకా ఇంతకంటే నిదర్శనం ఏం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాల మీద ఎందుకు అంత కక్ష? పేదలపై ఎందుకు అంత వివక్ష అని అడుగుతా ఉన్నాం. పేదలంటే ఎందుకు నీకు వివక్ష? విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, అక్కడ ఎవరు చదువుతారు? మా పేద బిడ్డలు చదువుతారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకుల పేదలు. వాళ్ళ చదువులు అంటే కూడా నీకు గిట్టదు. ఈ రాష్ట్రంలో నువ్వు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న రోజులు 1000కి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పడి 1000కి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైండ్రు. 150 మందికి పైగా బిడ్డలు చనిపోయిండ్రు. ఒకరోజు రివ్యూ చేయలే, ఒకరోజు మాట్లాడలే దాని మీద. రెండో శాఖ హోంశాఖ మంత్రి నీది. విద్యాశాఖ మంత్రిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల పిల్లలను చదివియకుండా, అన్నం పెట్టకుండా, పస్తులుంచి నాణ్యమైనటువంటి తిండి లేక అట్లా పేదలను చంపేసినావు. హోంశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పేద మహిళల పైన, ఎస్సీ మహిళల పైన, ఎస్టీ మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే, రోడ్ల మీద కర్కశంగా దాడులు జరుగుతూ ఉంటే, ఎస్సీ ఎస్టీల పైన కేసులు అవుతూ ఉంటే, ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరుగుతూ ఉంటే, మహిళల పైన, అక్క చెల్లెండ్ల పైన లైంగిక దాడులు జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఏ ఒక్క రోజు కూడా రివ్యూ పెట్టలే. హోంశాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయినారు. విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, హోంశాఖ మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా ఉండి అన్ని శాఖలతో ఫెయిల్ అయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు. ఇలా న్యాయశాఖ కూడా నీ కంట్రోల్లో ఉంది. ఇలా మీరేం చెప్తే ఇలా గదే నడుస్తూ ఉన్నది. మీకు మా ఆడబిడ్డల ఉసురు తలిగిది నాశనం అవుతారని చెప్తా ఉన్నాయి. ఇలా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డల ఉసురు తలిగి కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, ఇది బాధతో చెప్తున్నాం, గుండె నిండా బాధతో చెప్తా ఉన్నాం. లక్షల మంది పెళ్లి చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ పథకానికి ఎగనామం పెడతా ఉన్నారు అని అంటే కేవలం కేసీఆర్ గారి మీద పెంచుకున్నటువంటి కసి, కేసీఆర్ గారి మీద పెంచుకున్నటువంటి కక్ష సాధింపులే ఈ పథకం ఎత్తివేతకు ముఖ్యమంత్రి దారులు తెరిచిండ్రు. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద బిడ్డలారా, ఆడబిడ్డలారా, మా తల్లులారా, ఒక్కసారో ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత కర్కశంగా ఆలోచన చేస్తా ఉన్నది. కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం, గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళం, పెళ్ళైతే ఇలా కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చేవాళ్ళం, షాదీ ముబారక్ పథకం ఇచ్చేవాళ్ళం. 1,1016 మేము పెళ్లి పీటల మీద ఉన్నటువంటి బిడ్డలకు, ఆడబిడ్డకు మేనమామ కట్నం కింద చెక్కును ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఇలా మీరు ఎప్పుడు ఇస్తున్నారు? పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీ చాతగాని తనంతోని, మీ అసమర్థతనంతోని కళ్యాణ లక్ష్మి పథకాన్ని సంతాన లక్ష్మి పథకంగా మార్చినటువంటి సన్యాసి దద్దమ్మ చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది.
ఎవరి కోసం పనిచేస్తుంది మీ ప్రభుత్వం, మీ శాఖలు ఎవరి కోసం? ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటు, లండను, అమెరికా, ఎవడి ప్రయోజనాలు కాపాడుతూ ఉంది ఈ ప్రభుత్వం అని అడుగుతామన్నాం మేము. ఇలా కూకట్పల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపడానికి పోయినరు. దాదాపుగా ఒక వీడియో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. పెళ్లి కోసం పెట్టుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి దరఖాస్తు బిడ్డలను ఎత్తుకొని వచ్చిండ్రు. మీ పాలన అంత దరిద్రంగా ఉంది. ఇక సంతాన లక్ష్మి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది చెప్పుండ్రి. అడుగుతుంటే మాకు చెక్స్ వచ్చాయి కానీ మాకు ఇంకా కోర్టు నుంచి ఆర్డర్ రాలేదు ఇవ్వడానికి. మీరు 2 years నుంచి అప్లై చేశారు కదా, ఎప్పుడు అడగలేదు? వాళ్ళు ఏమన్నా ఒకసారి మా హస్బెండ్కి పంపించాం, మళ్ళీ పంపిస్తే ఏమో అంటే ఎంత ఘోరం అంటే ఇవాళ మీరు ఈ పథకానికి ఎగనామం పెట్టడానికి మీరు ఎన్నికలనేమో అనేక హామీలు ఇచ్చిండ్రు. హామీలు నెరవేర్చాల్సి వస్తుందని, పేదల కడుపు నింపాల్సి వస్తుందని, పేదలకు ఇలాంటి పథకాలు ఇస్తే బాగుపడిపోతారనేసి కన్ని వెర్రితోని, మీ కుటిల బుద్ధితోని కేసీఆర్ లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పినటువంటి దగుల్బాజు మాటలు, అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు, ఈ స్కీమ్ నుంచి మీరు పక్కకు తప్పుకోవడానికి ఈ చాతగాని ప్రభుత్వం తులం బంగారం పేదలకు ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం అని చెప్తున్నటువంటి మాటలు ఒట్టి బూటకం. మీరు కౌంటర్ దాఖలు చేయకపోవడం వెనుక దురుద్దేశం ఉంది, కుట్ర ఉన్నది, కుతంత్రాలు ఉన్నాయి. పేదలకు సంక్షేమ పథకం అందిస్తామన్నది పెద్ద బోగస్. మీ బోనస్ ఇస్తామన్నది ఎంత బోగసో, ఇలా మీరు పథకాలు తులం బంగారం ఇస్తామన్నది కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలను ప్రజలకు వివరించి చెప్తాం. ఇలా కేసీఆర్ గారి కుట్ర మీద కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రతోనే ఇలా కేసులు వేయించింది. కుట్రతోనే ఇలా 6 సార్లు కౌంటర్ దాఖలు చేయమన్నా చెయ్యలేదు అని అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎగనాగం పెట్టడానికి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇలా కండ్లు సల్లబడుతుంటే అంటే ఇలా ఇలాంటి కౌంటర్లు దాఖలు చేయకపోవడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఇది ముఖ్యమంత్రి గారి ప్రత్యేక కుట్ర. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర. పేదల కడుపు కొట్టింది, ఇలా పేద బిడ్డల కడుపు కొట్టింది. వాళ్ళ పాపం తలుగుతుంది, వాళ్ళ శాపనార్థాలు పెడతారు మిమ్మల్ని. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, పేదల పక్షాన ఉన్నామని చెప్పకండి. ఊర్లల్లో చీపులు తీసుకొని కొడతారు. డెఫినెట్గా మీరు చేస్తున్నటువంటి అరాచకాల మీద, మీరు మాట్లాడుతున్నటువంటి మాటల మీద ప్రజలకు వివరించి చెప్తాం. మీ దొంగ హామీలన్నీ కూడా తేలిపోయినాయి, ఇది ప్రజలకు వివరించి చెప్తాం. మీ కుట్రలన్నీ కూడా ఇలా తెలిసిపోయినాయి అనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ, మీ కుట్రలన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం, ప్రజల మధ్యలో ఉంచుతాం. ప్రజలతోనే ఇలా మీరు చీత్కరించుకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా ఇది తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాలతో ఇలా అధికారంలోకి వచ్చి ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కారణంతో ఇలా పథకాలన్నీ బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద కుట్రకు ఇలా మేము డెఫినెట్గా కౌంటర్ ఇచ్చేటువంటి రోజు వస్తుంది. డెఫినెట్గా మీ అంతు చూసే రోజు వస్తుంది. అది ప్రజాక్షేత్రంలో తేలిపోతుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.